హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేనైతే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి ప్లానింగ్ అనేది ఉండకపోవచ్చు. అందుకే వారి కోసం నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండాల్సింది ఒక ప్లానింగ్ అండ్ సిలబస్, రీడింగ్ మెథడ్ అండ్ రివిజన్, ప్రాక్టీస్, ఇవన్నీ ఉండాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మనం ఎట్లా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది, ఏ బుక్స్ తీసుకోవాలి, ఏ టైంలో చదవాలి, సిలబస్ ఏంటిది, ఇట్లా ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నట్టు. అదేవిధంగా సిలబస్ విషయానికి వస్తే మనము ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఆ ఎగ్జామ్ సిలబస్ షీట్ని నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. కంపల్సరీగా మన దగ్గర సిలబస్ ఉండాలి. అదేవిధంగా పాత ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, ఒక 3 ఇయర్స్ కిందటి, 4 ఇయర్స్ కిందటి ఎగ్జామ్ పేపర్స్ కూడా కలెక్ట్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ వస్తున్నాయో ఒకసారి మనం చూసుకొని ఆ టాపిక్ని ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోవాలి. అదేవిధంగా బుక్స్ విషయానికి వస్తే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం వల్ల బేసిక్స్ అనేటివి మనకి అర్థమవుతాయి. అదేవిధంగా మార్కెట్లో దొరికే స్టాండర్డ్ ఆథర్స్ కానీ, మంచి కోచింగ్ సెంటర్స్ బుక్స్ కానీ తీసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వారి యొక్క గైడెన్స్ తీసుకొని బుక్స్ తీసుకుంటే చాలా బెటరు. అదేవిధంగా షార్ట్ నోట్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. మనకి ఎగ్జామ్ టైంలో యూజ్ అవుతాయి. ప్రతి టాపిక్కి, ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి టాపిక్కి మన దగ్గర షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా చదువుకొని పెట్టుకొని షార్ట్ నోట్స్ లాగా రాసుకోవాలి. ఎందుకంటే అవన్నీ మనం ఒకటేసారి చదవాలంటే కష్టమైపోతుంది, అంత టైం ఉండదు, మళ్ళీ మనకి గుర్తుకు కూడా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు షార్ట్ నోట్స్ రాసుకుంటే మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది, గుర్తుండిపోతుంది. కరెంట్ అఫైర్స్ మనకి అంతగానో ప్రాబ్లం అనిపించేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. అన్ని బుక్స్ తీసుకొని అన్ని బుక్స్ ముందట పెట్టేసుకొని అంతా చదవద్దు. మనకంటూ ఒక బుక్ రెఫర్ చేసుకోవాలి. అన్ని బుక్స్ తీసుకున్నా కూడా మనకంటూ ఎఫర్ట్స్ ఒక బుక్ మీదనే పెట్టుకోవాలన్నట్టు. అన్ని బుక్స్ మీద పెట్టుకోవద్దు. మనకి ఒక టాపిక్ అర్థమయ్యి ఒక బుక్లో ఒక టాపిక్ అర్థమవుతుంది, ఒక బుక్లో ఇంకో టాపిక్ అర్థమవుతుంది. కాబట్టి అన్నీ ఒక నోట్స్ లాగా రాసుకుంటే అన్నీ మనకి ఒకటే దగ్గర ఉండిపోతే ఎగ్జామ్స్ అప్పుడు కూడా మనం అంతగా డిస్టర్బ్ కాము, చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనకు ఒక బుక్ని మాత్రమే ఎఫర్ట్స్గా పెట్టుకోవాలి, ఆ బుక్ని మాత్రమే చదవాలి. ఇక ఎగ్జామ్ దగ్గర పడుతుంది అనగా కూడా మనం ఎలాంటి కొత్త బుక్స్ తీసుకోవద్దు, ఈ పాత బుక్స్ని చదవాలి. కాకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అప్డేట్స్తో మనం ఫాలో కావాలి. ముఖ్యంగా ఎకనామిక్స్లో మాత్రం అప్డేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పాలిటీలో కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ అప్డేట్స్ మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ని ముందుకు సాగించాలి. టైం అనేది కూడా టైం కూడా మనం డైలీ ఒక 6 అవర్స్ 7 అవర్స్ అని పెట్టుకొని ఆ టైం ప్రకారం అన్ని అవర్స్ కంప్లీట్ చేయాలి. ఎక్కువ హార్డ్ అనే సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ టైంని కేటాయించి ప్రిపరేషన్ అనేది ముందుకు సాగించాలి. అదేవిధంగా మన హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలండి. ఫస్ట్ మనం మంచి ఫుడ్ని తీసుకోవాలి ఎగ్జామ్ మూమెంట్లో. ఎందుకంటే మన హెల్త్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనం మంచి ఫుడ్ని తీసుకోవాలి. నిద్ర కూడా మంచి నిద్రపోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని సరిపడంత నిద్రపోం మనం ఎవరమైనా, టెన్షన్ ఉంటుంది కాబట్టి మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
మనం డైలీ ఒక 6-7 అవర్స్ ఇప్పటి నుంచే చదివి పెట్టుకున్నాం అనుకోండి, వచ్చే నోటిఫికేషన్స్కి మనం అప్పటి వరకు రివిజన్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడే టైం అనేది వృధా చేయకుండా డైలీ ఒక 6-7 అవర్స్ అయినా పెట్టుకొని చదివి పెట్టుకుంటే సిలబస్ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ ఏమిటంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది కదా అండి. దానికి తగ్గ సిలబస్ ఏంటిదో తీసుకొని దానికి తగ్గ సిలబస్ ప్లస్ మరి ఈవెంట్స్ దానికోసం ప్రాక్టీస్ చేయండి. చదివినవి అన్నీ గుర్తుండాలంటే మనం ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు రాయాలి. అప్పుడే మనకి చదివినవి అన్నీ గుర్తుకుంటాయి, ప్లస్ మనకి రివిజన్ అయినట్టు ఉంటుంది. మనం టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఎగ్జామ్స్ అప్పుడు కూడా అంత టెన్షన్ అనిపించదు. కాబట్టి మనం వీలైనన్ని టెస్ట్ సిరీస్ రాస్తే బెటర్ అండి. ఆన్లైన్లో మీకు ఏ యాప్ తీసుకుంటారో యాప్ నుండి మార్క్ టెస్ట్లు అయితే రాయండి. కరెంట్ అఫైర్స్కి వస్తే మనం ఎప్పటికీ డైలీ న్యూస్ పేపర్ చదివితే బెటర్ అండి. అందులో ఉండే నేషనల్ ఇంటర్నేషనల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనం నోట్స్లో రాసుకుంటే మనకు కూడా కరెంట్ అఫైర్స్ ఈజీ అయిపోతుంది. అదేవిధంగా హెల్త్ అనేది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఎవరన్నా ఉంటే స్టడీ టేబుల్ కానీ స్టడీ చైర్ కానీ కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే మనం ఒకటే దగ్గర కూర్చొని చదువుకుంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీగా వస్తుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.